కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తొలి రోజే విపక్షాల గొంతు నొక్కేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ పట్టుకుని వెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఇప్పుడు అమరవీరుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ నేతలను అవమానించారని, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇవాళ గౌరవించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు అమరులకు ముందు సల్యూట్ చేసి ప్రతి జిల్లాలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో మంత్రులు అమరులకు సల్యూట్ చేసి మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపినాం. సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణని ఎవడంటాడో రండి కాల్చివేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నదట. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు, సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు. ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు. ఆ రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పని నాయకులు మీరు. కనీసం ఆయన గుంటడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పీవీ ఘాట్ను ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దహన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది. రెడ్డి గురించి కూడా మళ్ళీ మీరు చర్చ పెట్టండి, తప్పకుండా మేము సభలోనే సమాధానం చెప్తాం. ఇవాళ ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు సంకల్పించండి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, మరి 3 చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా 8 ఏళ్ళు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే. మీరు 8 ఏళ్లలో అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది. మహబూబ్నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా? ఆనాడు 2 పార్టీలు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా, మహబూబ్నగర్ ప్రాజెక్టుల పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర మీది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయక అవి పెండింగ్ ప్రాజెక్టులు అయినాయి. మేము రాగానే ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన. ఇసుక విషయంలో మాట్లాడినారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 9 కోట్లు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇసుకకు ఒక పారదర్శకమైన విధానం తెచ్చి ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే ఇలా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అంటే మీ 10 ఏళ్ల హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి, మీ పైరవకారులు బ్రోకర్ల జేబుల్లోకి డబ్బులు పోయినాయి. మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చినాయి. సంపద పెంచినాం, మేము పేదలకు పంచినాం. మీరేమో లీడర్లు బ్రోకర్లు మీరు చేసుకున్నారు. అది మాకు